బక్రీద్ పండుగ సమీపిస్తున్న క్రమంలో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ గోరక్షకులతో సమావేశం ఏర్పాటు చేసి సూచన చేయడంతో పాటు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇంటర్ కమిషనరేట్ చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. గోవుల అక్రమ రవాణా జరిగే అవకాశాలున్నందున వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో ఘనంగా బక్రీద్ నిర్వహిస్తారు ముస్లింలు. మసీదులు, ఈద్గాల వద్ద భద్రతతో పాటు గోవుల అక్రమ రవాణాపై ఫోకస్ చేశారు పోలీసులు. నెల రోజుల ముందే హైదరాబాద్ కమిషనరేట్ సరిహద్దుల్లో ఇంటర్ కమిషనరేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే గోరక్షకులతో సిపి సజ్జనార్ సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. గోరక్షకులు చట్టం పట్ల గౌరవంతో ఉండాలని, అక్రమ పశు రవాణాపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు సిపి సజ్జనార్. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి సజ్జనార్. పశువధకు సంబంధించి సోషల్ మీడియాలో రీల్స్, వీడియోలు పోస్టు చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సంఘం ఒక ప్రతినిధి, సభ్యుల ఫోన్ నెంబర్లను పోలీసులకు అందజేయాలన్నారు. వాలంటీర్లు గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు సిపి సజ్జనార్. సిటీలో గోవుల అక్రమ రవాణా చేయకుండా చెక్ పోస్టుల వద్ద తనిఖీలు చేస్తున్నామన్నారు పోలీసులు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. పశు వైద్యుల ధృవీకరణ లేకుండా అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. 3 days నుంచి ఇంటర్ కమిషనరేట్ చెక్ పోస్ట్ అనేది ఏర్పాటు చేశాము. అంటే ఇప్పుడు బక్రీద్కి జనరల్గా చాలామంది ముస్లిం సోదరులు మన పశువులను తీసుకురావటము, దాని కుర్బానీ కోసం తీసుకొస్తూ ఉంటారు. ఆ తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన సర్టిఫికేటు వెటరీనరీ దగ్గర నుంచి తీసుకురావాలి అని వాళ్ళకి మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ కూడా వాళ్ళకి ఏదో చాలామంది హరాస్ చేయటం కానీ లేదంటే అలాంటి ఏమి కాదు. ఏదైతే వాళ్ళకి సరి అయిన ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆపటం కోసము టాస్క్ ఫోర్స్ లోకల్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీ అధికారులు చెక్ పోస్టులను మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. అక్రమంగా గోవులను రవాణా చేస్తే వాహనాలు సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు పోలీసులు. ఇల్లీగల్ గా గోవులను రవాణా చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు పోలీసులు. ఏ విధమైన వెహికల్స్ మీరు తీసుకురావాలి, ఎటువంటి సర్టిఫికేట్ వెటరీనరీ డాక్టర్ నుంచి తీసుకురావాలని వాళ్ళందరికీ మీటింగ్లో మేము చెప్పడం జరిగింది. ఒకవేళ వితౌట్ సర్టిఫికేటు ఏమన్నా అలాంటివి తీసుకొస్తా ఉంటే ఇమీడియట్లీ వాళ్ళకి మేము జిహెచ్ఎంసీ క్యాటిల్ పౌండ్లో తరలిస్తూ ఉంటాము. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు గ్రేటర్ హైదరాబాద్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.